నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్య. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 2 రోజులు కువైట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం. కచ్లో రాన్ ఉత్సవాలకు ఆహ్వానం పలికిన ప్రధాని. మరుపురాని అనుభూతులను పొందాలంటూ ప్రజలకు పిలుపు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ ప్రారంభం. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన దేవస్థానం. ప్రతిరోజు సగటున 60 విమాన సర్వీసులు, 9,000 మంది రద్దీతో బిజీ. ఇయర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఘనత చాటుకున్న విశాఖ ఎయిర్పోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల కువైట్ పర్యటనకు బయలుదేరారు. భారత్ కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ఈ పర్యటన దోహదపడనుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. 43 ఏళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కువైట్ లో పర్యటించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్తుండటం విశేషం. కువైట్ అమీర్ షేక్ మేషాల్ ఆల్ అహ్మద్ అల్ జబీర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. గుజరాత్ కచ్లో కొనసాగుతున్న రాన్ ఉత్సవ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఎక్స్లో సందేశం పంపారు. ఈ పండుగ మరుపురాని అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. కచ్లోని సహజమైన వైట్ రాన్ అద్భుతమైన సంస్కృతి, వెచ్చని ఆతిథ్యాన్ని పొందాలంటూ కోరారు. మార్చి 2025 వరకు జరిగే ఈ పండుగ మీకు, మీ కుటుంబానికి మరుపురాని అనుభూతిని కలిగిస్తుందన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో రద్దీగా మారింది. 5 రోజుల పాటు ఈ క్రతువు కొనసాగనున్న నేపథ్యంలో దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భవానీ దీక్షల విరమణ ప్రారంభ వేళ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు వేకువజామునే సుప్రభాత సేవ నివేదన నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రజ్వలన గావించారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భవానీలు ఇరుముళ్లను సమర్పించుకున్నారు. ఈ ఏడాది 5 లక్షలకు పైబడి దీక్షాదారులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు మీడియాకు తెలిపారు. ఈరోజు భవానీ దీక్షల ప్రారంభం సందర్భంగా, భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ, నివేదన, హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు, ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల, అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు, అర్చకులు, స్థానాచార్యులు, ముఖ్యార్చకులు, వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సూర్యోదయంతోన ప్రారంభమైంది. యథావిధిగా మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యేలు, మరి ఎంపీ గారు అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధాసక్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ చాలా ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చి దర్శనం చేసుకొని, మరి ఇరుముడి సమర్పించి, కొబ్బరికాయ కూడా సమర్పించి, తర్వాత ప్రసాదాన్ని తీసుకొని, లడ్డు ప్రసాదాలు కూడా కావలసినంతగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి స్వీకరించి, మరి స్నానఘట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్నానఘట్టాల్లో 3 ప్రదేశాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ స్నానఘట్టాల్లో స్నానమాచరించి వారు సంతోషాలతో ఆశీర్వాదాలు సంపూర్ణంగా దుర్గా మల్లేశ్వరుల యొక్క ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతృప్తులై, శక్తివంతులై ఇక్కడ నుంచి నిష్క్రమిస్తారని భావిస్తూ, క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో ఉంటూ, అటు సిబ్బంది కావచ్చు, భక్తులు కావచ్చు, సంయమనంతో ఉండి అమ్మవారి యొక్క దర్శనాన్ని
చక్కగా చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. కలియుగంలో దుర్గమ్మ నామానికి ఉన్న శక్తి మహత్తరమైనదని ఆలయ అర్చకులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ తెలిపారు. సామాన్యులు సైతం అమ్మవారి కృపను పొందేందుకు కంచి పరమాచార్య ఆశీస్సులతో భవానీ మండల దీక్షలు 1980 నుంచి ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం. ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ భక్తుల కోసమని చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు పరమాచార్య అయినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి. ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్ట శక్తుల యొక్క నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియజేస్తూ సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో 1980-81 సంవత్సరంలో వారు ఈ విధంగా భవానీ మండల దీక్షలు చేసుకోండి బాగుంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే హిమవంత ఋతువు అయినటువంటి ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేసి మార్గశిర మాసానికి మండల దీక్ష పూర్తి చేసుకుని చేయమని ఆ రోజునే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి శ్రీముఖం కూడాను ఇవ్వటం జరిగింది. అటువంటి యొక్క ఇది ఆ రోజు మా దేవస్థాన ప్రధాన అర్చకులు మరి ఇతర అర్చకులు వాళ్ళు కూడా కలిసి 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవం, ఈ భవానీ దీక్షలు ఇవాల్టి రోజున రాష్ట్ర దేశ వ్యాప్తంగా 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. వారందరికీ కూడాను సకల సౌకర్యాలతో ఈ మండల దీక్షలు పరిసమాప్తి కోసం అని చెప్పని పాంచాన్నికముగా 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి, మార్గశిర బహుళ షష్ఠి, ఈ షష్ఠి రోజున అగ్ని ప్రతిష్టాపనం చేసి ఇరుముడి అగ్నిగుండాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు దేవస్థానం నిత్య యాగశాలలో పాంచాన్నికముగా 9 మంది వేద పండితులు అర్చక స్వాములు ఋత్విక్కులచే శతచండీ హోమాన్ని కూడాను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 25వ తారీఖు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా దేవాలయం వారు, దేవాదాయ శాఖ, దుర్గా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా విరమణ చేసుకుని ఆ పరమాత అయినటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. విశాఖ విమానాశ్రయం ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరానికి గాను ఇయర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నమోదు చేసుకున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖ విమానాశ్రయం సగటున రోజుకు 60 ఆపరేషన్లు జరుగుతుండగా 9,000 మంది ప్రయాణికుల రద్దీని కలిగి ఉంది. విశాఖ విమానాశ్రయంలో 6 పౌన విమానయాన సర్వీసులతో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, పోర్ట్ బ్లెయిర్, కర్నూలు, జైపూర్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ లకు రాకపోకలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రధాన పరిణామాలు చూస్తే 2 కొత్త అంతర్జాతీయ విమాన సర్వీసులు విశాఖ నుండి బ్యాంకాక్, కౌలాలంపూర్లకు వారానికి 3 విమాన సర్వీసులు అమల్లోకి వచ్చాయి. విశాఖ నుండి విజయవాడకు ఉన్న ఒక విమాన సర్వీసును 3కు పెంచారు. హైదరాబాద్కు మరో సర్వీసును జోడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లాలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2018లో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు రోడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుసుకున్నారు. వృద్ధులు కూడా మంచినీటి కోసం నెత్తిపై బిందె పెట్టుకుని కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తున్నట్లు ఓ వృద్ధురాలు అప్పట్లో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా లేక ఎవరైనా అనారోగ్య బారిన పడినా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి స్థానికులు చెప్పారు. ఇప్పటికీ రోగులను మంచంపైనో లేక డోలీలోనో తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉందని పవన్ కళ్యాణ్ కు చెప్పుకొని అక్కడ స్థానికులు వాపోయారు. మంచు మోహన్ బాబు పిఆర్ఓ బౌన్సర్లకు ఊరట లభించింది. ఈ నెల 9వ తేదీ మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట న్యూస్ కవరేజ్ కు జర్నలిస్టులపై దాడి చేసిన కారణంగా జర్నలిస్టుల ఫిర్యాదుతో పిఆర్ఓ సతీష్ తో పాటు మరికొందరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు పిఆర్ఓ సతీష్ తో పాటు 7 మందికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. మరికొంతమందికి స్టేషన్ బెయిల్ ఇవ్వనున్నట్లు పోలీసులు సమాచారం అందించారు. తెలుగు భాషా సంస్కృతిని సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు వాళ్ళు. ప్రస్తుతం మన మధ్య వారు లేకపోయినా వారి జ్ఞాపకాలు తిరిగి ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుంది? విశాఖలో జరిగిన పరవస్తు చిన్నయసూరి జయంతోత్సవం ఇది. పాఠ్య పుస్తకాల్లో మనం చిన్నప్పుడు చదువుకునే ప్రాచీన కవులందరూ ఒక్కసారిగా దర్శనమిచ్చారు. తెలుగు వైభవం ఏంటో చాటి చెప్పేందుకు నిర్వాహకులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. బట్టుమూర్తి, గురజాడ అప్పారావు, బోయి భీమన్న, గుర్రం జాషువా, గిడుగు రామూర్తి పంతులు, కరుణాశ్రీ వంటి కవులు తెలుగు తల్లితో సహా కలిసి దర్శనమిచ్చారు. తెలుగు కవుల పేర్లే తెలియని నేటి తరానికి మేము ఇలా ఉండేవారమని చాటి చెబుతూ ఏయు తెలుగు శాఖ విద్యార్థులు, భాషాభిమానులు వారి వేషధారణలో దర్శనమివ్వడం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నా పేరు గిడుగు రామూర్తి పంతులు వేషధారణలో ఉన్నానండి. నా పేరు యమంది ఈశ్వరరావు. గిడుగు రామూర్తి పంతులు గారు వ్యావహారిక భాషని మన తెలుగువారికి అందించారు. వారిని చిరస్మరించుకోవడానికి, వారిని గుర్తు తెచ్చుకోవడానికని ఈ వేషధారణలో మీ ముందుకు మేము వచ్చామండి. ధన్యవాదాలు. నేను మహాకవి కరుణశ్రీ వేషధారణలో ఉన్నానండి. నా పేరు రాజా గణేష్. ఆయన పుష్పవిలాపం అనే ప్రాముఖ్యమైన కవితల ద్వారా ఆయన ప్రాచుర్యం పొందారు. ఈ సందర్భంగా నేను ఆయన్ని గుర్తు చేస్తూ ఈ వేషధారణ చేశానండి. నా పేరు ఎంవివి సత్యనారాయణ అండి. నేను గురజాడ అప్పారావు గారి వేషధారణలో ఉన్నాను. ఆయన మన తెలుగు ఈజీగా అర్థమయ్యే విధంగా ఆయన రాసిన నాటికలో కన్యాశుల్కం ప్రధానమైంది. ఆయనతో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆయనకు వచ్చినాయి. ఆయన 30వ సంవత్సరంలోనే కన్యాశుల్కాన్ని రచించి ఎంతో గొప్పగా ప్రాచుర్యం పొందింది. ఆ కన్యాశుల్కం తర్వాత కన్నడ, హిందీ అన్ని పలు భాషల్లో అనువదించబడింది. ఆ తర్వాత ఆయనకి చాలా మంచి బిరుదులు, తర్వాత కొన్ని నాటికలు రాసినారు. తర్వాత కొన్ని బిరుదులు కూడా ఆయనకు వచ్చినవి. థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ. నేను గుర్రం జాషువా గారి పాత్ర ధరిస్తున్నాను. గుర్రం జాషువా గారు గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్ మహల్ రచనలు చేశారు. ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టారు. వారి గురించి ఈ కాలం తెలుసుకోవాలని 1895 పుట్టి 1971లో ఆయన చనిపోవడం జరిగింది. శుభోదయం. నా పేరు నరసింహారావు. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి రంగస్థల విభాగం నుంచి నటనలో తర్ఫీదు పొందుతున్న ఒక విద్యార్థిని. నేను ఈరోజు వేసినటువంటి పాత్ర అలంకరణ పేరు భట్టుమూర్తి గారు. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి అత్యంత ప్రాచీన కవుల్లో ఒకరు. ఈయనని రామరాజభూషణుడు అని కూడా అనేవారు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ఒక పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఒక కవి ఈయన భట్టుమూర్తి గారు. ఈయన రామరాయల దగ్గర శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో రామరాయలు, ఆయన దగ్గర ఆస్థాన కవిగా చేయడం జరిగింది. వసు చరిత్రము మరియు హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనేటువంటి ప్రబంధ గ్రంథాలను కూడా ఈయన రచించడం జరిగింది. ధన్యవాదాలు. నేను వేసిన పాత్ర విక్రమ్దేవ్ వర్మ. ఆయన జైపూర్ మహారాజు. ఆంధ్ర విశ్వవిద్యాలయంకి ఫౌండర్గా ఆయన ఉన్నారు. నా పేరు పూర్ణచంద్ర. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజ. నేను వేసిన పాత్ర పోతన గారు తెలుగు భాగవతాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. అలాగే నేను ఏయూ థియేటర్ స్టూడెంట్ అండి. నేను తెలుగు తల్లిని. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే తెలుగు భాష కూడా బాగా వర్ధిల్లాలి. నేను వేసినటువంటి పాత్ర బోయి భీమన్న.
ఆయన రచించినటువంటి పాలేరు, ఆయన రాసినటువంటి రచయితల్లో పాలేరు నుంచి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, మరియు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అయ్యారు. నా పేరు చంద్రశేఖర్. అనకాపల్లి జిల్లాలోని ఏకైక పెద్ద ప్రాజెక్ట్ అయిన తాండవ రిజర్వేర్ ఎన్నికలు నర్సీపట్నం తాండవ రిజర్వేర్ డివిజనల్ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఏ ప్రేమ స్వరూపరాణి, అసిస్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా అనురాధ ఎన్నికలను నిర్వహించారు. తాండవ రిజర్వేర్ చైర్మన్ గా కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా మేడపురెడ్డి జోగుబాబు మాత్రమే నామినేషన్ వేయడంతో కరక సత్యనారాయణ తాండవ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా మేడపురెడ్డి జోగుబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్స్ తెలియజేశారు. కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్ స్వరూపరాణి, అనురాధ, చైర్మన్ కరక సత్యనారాయణకు, వైస్ చైర్మన్ జోగిబాబుకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరక సత్యనారాయణ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా నిర్ణయించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారికి, అలాగే మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు, ఈ సంఘాలు 27 సంఘాల్లో 324 మంది రైతు ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి సుమారు 2,10,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ యనమల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్కి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా 53,000 ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం. రైతు ప్రతినిధుల సహకారంతో, అలాగే ఈసీ మెంబర్ల సహకారంతో కూడా. అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తారు గౌరవ స్పీకర్ గారు. లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు 2,400 కోట్ల రూపాయలతోటి తాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ తాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించేందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పడం జరిగింది. అంచేత ఈ రకంగా ఈ 5 సంవత్సరాల్లోనూ తాండవ ప్రాజెక్టు రైతులందరూ కూడా పూర్తిగా నీరు అంటే థైలాండ్ మాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో, అలాగే రైతు ప్రతినిధులు రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తాం తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏపీ మాజీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేవలం వైసీపీ కార్యాలయంలోనే జగన్ బర్త్డే వేడుకలను జరుపుకోవాలని పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ మేరకు కుప్పంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాగా వైసీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసీలు ముందుకు నడవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసులు అంతా ముందుకు నడవాలని, ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో కొందరు రాజకీయ నాయకులు ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ బతుకులు మాత్రం మారడం లేదని ఆయన మండిపడ్డారు. కొత్తగూడెం జిల్లాలో 4 ఆదివాసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా కూడా వారు ఏ రోజు కూడా ఆదివాసీ హక్కుల గురించి అసెంబ్లీలో మాట్లాడింది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 1976 నుంచి ఈ రోజు వరకు అసలు అసెంబ్లీలో ప్రశ్నే లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు లంబాడీలు ఎస్టీలు కాదని మాట్లాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి అనేక రకాల సమస్యలు మన షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవి. కాబట్టి ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు నిలదీయవలసిన అవసరం ఉన్నది, ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే ఇవాళ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉద్యమాన్ని విస్తరించి ఆదివాసీ యువకులకు, విద్యార్థులకు శిక్షణలు ఇవ్వడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించి ఆదివాసీ హక్కులు, చట్టాలను సమాజానికి తెలియజేసి అంబేద్కర్ తెలిపిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడనే కోణంలో ఇవాళ బలమైన ఉద్యమ కార్యాచరణ చేసే దిశగానే మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనేది ఇవాళ ఇక్కడికి వచ్చిన పర్యటన ఉద్దేశం. డాక్టర్ మహిపత్ అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, కుటుంబ రాష్ట్ర అధ్యక్షుడు. సింగరేణిలో పనిచేసే రిటైర్డ్ కార్మికులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం యూనియన్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సింగరేణి కాలరేసు వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, యూనియన్ కేంద్ర కార్యదర్శి అక్బర్ ఆలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సుమారు 300 మంది రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే ఇంతకుముందు అగ్రాల్ సార్ చెప్పినట్టు పెన్షన్ సంబంధించి, ఓటర్ సంబంధించి, అదేవిధంగా మెడికల్ సంబంధించినటువంటి అంశాలు అనేది సింగరేణితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు స్థానికంగా ఏదైతే ఈ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు రేషన్ కార్డ్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఏ పథకం వచ్చినా కూడా ముందుగా చూసేది రేషన్ కార్డు లింక్ తోటే ఉంటాయి. కాబట్టి గత ప్రభుత్వం చాలా వరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటిది ఏం చేయడం లేదు. ఈ సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎవరైతే రిటైర్డ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే విధంగా మేము కమిషనర్ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయి అది చేయడానికి కూడా మేము అది చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టి కూడా గతంలో తీసుకుపోవడం జరిగింది. మరొకసారి కూడా ఆ రేషన్ కార్డు విషయంలో మనందరం కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ కార్డ్స్ ఎలాంటి పెన్షన్ తోటి సంబంధం లేకుండా యాక్చువల్ ఏముంటుందంటే 2 లక్షల మున్సిపాలిటీలో 2,50,000 కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ ఇవ్వరాదు. అంటే ఇప్పుడు మనకి 21,000 అట్లా ఉంటే మనకు పెన్షన్ రాదు, మన రేషన్ కార్డు రాదు. కాబట్టి దాని మీద కూడా మనం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తే దాంతోపాటు పెన్షన్ కూడా రావాలని చెప్పి మనం కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ఒక మెమోరాండం తయారు చేసి మళ్ళీ మీకు తెలియపరిచి దాని మీద ఒక మున్సిపల్ కమిషనర్ మీ గారికి మెమోరాండం ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చిన్నయ్యపాలెం వద్ద జాయింట్ ఆపరేషన్ లో డైనమిక్ వెహికల్ చెకింగ్ జరిగింది. ఈ చెకింగ్ లో భాగంగా నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్ఐ రామారావు, కేడీపేట ఎస్ఐ తారకేశ్వరరావు తనిఖీలు చేపట్టగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లలో చిత్రకొండ ఏరియా వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో 450 కేజీల గంజాయిని సేకరించి దాన్ని గూడ్స్ పై దాచి ఎవరికి అనుమానం రాకుండా వాటిపై టార్పాలిన్ కప్పి దారగొండ ఘాట్ రోడ్డు మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గోలుకొండ, కేడీపేట ఎస్ఐలు పాల్గొని నిందితులను చాకచౌక్యంగా అరెస్టు చేసి కేసును ఛేదించారని అభినందించారు. నిందితులు రాజేష్ శర్మ, మహదేవ్ నుంచి 450 కేజీల గంజాయి, గూడ్స్ వ్యాన్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని అన్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక వ్యాను మీద గంజాయి వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాన్ని మాటు వేసుకొని మేము పట్టుకున్నాము. పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమంచో మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను. ఆ వ్యాన్లో 2 వ్యక్తులు ఏమంచో మమ్మల్ని చూసి పారిపోతుంటే పట్టుకున్నాము. తీరా చూసి ఆ వ్యాన్కి ఒక మెస్ తయారు చేసుకున్నారు. వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ 450 కేజీల గాంజానేమంచో అందులో అరల్లో మార్చుకున్నారు. మార్చుకుని తీసుకుని వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇందులో వ్యాను డ్రైవర్ రాజేష్ వర్మ గారు ఏమేంచో 1వ తేదీనేమో మధ్యప్రదేశ్లో బయలుదేరి ఐరన్ రోడ్లోనేమో కలకట్ట వెళ్ళాడు. కలకట్ట నుంచి ఛత్తీస్గఢ్ వచ్చాడు. ఛత్తీస్గఢ్ నుంచి
ఒక ఆయిల్ లోడ్ పెట్టుకొని దుర్గి వెళ్ళాడు. దుర్గిలోనే ఉంచో 12వ తేదీన అన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఏఓబి ఏరియాకి వచ్చారండి. వచ్చిన తర్వాత దీని వెనక కూడా ఇంకా చాలామంది ఉన్నారు. అది టెక్నికల్ ఎవిడెన్స్ మేము పట్టుకుంటాము. ఇక్కడ చిత్రకొండ ఏరియా దగ్గర ఏమంచో ఈ కిలో మహాదేవ్ దగ్గర కేజీ 5,000 లెక్క ఒక 450 కేజీలు గంజాయి కొనుక్కొని అరల్లో మార్పు పెట్టి ఎవరికి తెలియకుండా అన్లోడ్ వెహికల్గా వచ్చారు. మాకు పక్కా సమాచారం, మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పక్కా సమాచారం మేరకు పట్టుకున్నాము. ఇందులో సిడిఆర్ అనాలిసిస్ ఉంది. ఇందులో భాగంగా ఇందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తదుపరి మేము అరెస్ట్ చేయడానికి టీంలు ఫామ్ చేసుకున్నామండి. మా జిల్లా నుంచి ఏజెన్సీ ముఖదూరమైన అనకాపల్లి జిల్లాలో చెక్ పోస్టులు పగడ్బందీకి చేశాము. చెక్ పోస్టుల నుంచి గంజాయి వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంబో చేస్తున్నారు. అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రోలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను. మా ఎస్పీ గారు 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి. ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్. మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు. మా ఎస్పీ సార్ కూడా, మా డిఐజీ సార్ కూడా, అందరికీ నమస్కారాలండి. ఇంకా దీనిలో భాగంగా ఇంకెంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి. ఇందులో కేడీపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి. నమస్తే అండి. 150 కేజీలు అండి. సుమారుగా 22,50,000 వరకు సుమారుగా వాళ్ళు పెట్టే రేట్ అది. అలాగే అశోక్ లీలాండ్ వ్యాన్ ఒకటి, అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది. అశోక్ లీలాండ్ వ్యాన్ అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది. జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్టులు విజిట్ చేయటం, ఈ డౌన్ చెక్ పోస్ట్ కానీ ఇటు భీమవరం చెక్ పోస్ట్ కానీ విజిట్ చేయటం, అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఇంచుమించు ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల మేము క్యాచ్ చేయగలిగాం. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలు, తరచుగా వాళ్ళ యొక్క తనిఖీలు, అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్లో వాళ్ళు కూడా దీన్ని వాచ్ చేయటం, ఇక్కడ సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల ఇది చేయగలిగాం. కొత్తగా ఈ మధ్యకాలంలో చెక్ పోస్ట్ని అవాయిడ్ చేసి పొలాల్లోంచి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేప్పటికి అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు. కొత్త వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ రూట్లు అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి వేరే రూట్లో కూడా వీళ్ళు వెళ్తున్నారు. ఎస్పీ గారు సాంకేతిక పరిజ్ఞానం, ఈ యాప్స్ అన్నీ కూడా వాడి, సిడిఆర్ వాడి ఈ కేసును మేము పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా కేడీపేట ఎస్ఐ గారు, వారి సిబ్బంది మేము అభినందిస్తున్నాం. అలాగే గొల్గొండ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం, అలాగే ఈ కేసులే కాకుండా ఇంతకుముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ, సిబ్బందితో కూడా పనిచేస్తూ ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు. ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపమని చెప్పారు. అలాగే నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి కేడీపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అలాగే వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందించడం కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, డిఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యాసంస్థల్లో, అన్ని విద్యాసంస్థల్లో కూడా జూనియర్ కాలేజెస్, స్కూల్స్, ఇవన్నీ చోట్ల కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము పాంప్లెట్స్ పంచిపెట్టడం,
ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.